ఇప్పుడు మనం మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ పరిధిలోని ట్రినిటీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ట్రినిటీ హాస్పిటల్లో ఇక్కడ డాక్టర్ల బృందం ఏదైతే ఉందో వీళ్ళు ఒక ఘనత సాధించారు. ఇన్వెస్టిగేషన్ మెడికలిజం లో భాగంగా వీళ్ళు ఒక పరిశోధన చేశారు. తమ వద్దకు వచ్చినటువంటి పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్, ఆ బాలుడు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రానియల్ మాల్ రొటేషన్ అంటే వ్యాధితో బాధపడుతున్నాడు అని చెప్పేసి ఇక్కడికి వస్తే వాళ్ళు ఇక్కడికి రాకముందు, ఆ పేషెంట్ ఇక్కడికి రాకముందే ఈ హైదరాబాద్ నగరంతో పాటు ఇతర హాస్పిటళ్ళు, పేరు పొందినటువంటి హాస్పిటళ్ళు, పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నీ తిరిగి వచ్చి ఈ హాస్పిటల్కి వచ్చాడు. ఈ హాస్పిటల్కు రావడం ద్వారా వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పరిశోధనగా ఈ యొక్క బాబుని తీసుకొని వాళ్ళు కృషి చేసి మెడికల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా వీళ్ళు అరుదైనటువంటి ఆపరేషన్కు ఘనత వహించినటువంటి ట్రినిటీ హాస్పిటల్ మనం చెప్పొచ్చు. ఇట్లా అరుదైనటువంటి ఆపరేషన్ని సక్సెస్ చేశారు. వీళ్ళు ఆల్రెడీ అంతకుముందు అనేక ఇట్లాంటి ఆపరేషన్స్ ఎక్కడైనా సక్సెస్ అయ్యాయా అనే ఒక ఛాలెంజ్ తమ ముందుకు వచ్చినప్పుడు ఎక్కడ చూసినా వాళ్ళకు జాడ దొరకలేదట. ఈ నేపథ్యంలో అటువంటి మెడికల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా వీళ్ళు పట్టుదలగా చేసి ఒక చరిత్ర సృష్టించారు. మెడికల్ రంగంలో ఈ విషయంలో ఒక చరిత్ర సృష్టించి ఆ బాలుడికి రిలీఫ్ కనిపించారు. మనం ఇప్పుడు అడుగుదాం హాస్పిటల్లో ముఖ్యమైనటువంటి డాక్టర్. చెప్పండి సార్, మీరు ఒక హాస్పిటల్ యజమాని కూడా, మీ పేరేంటి, మీరు ఏం చెప్తారు దీనిపై? నేను డాక్టర్ ఎస్డిఎస్ రాజు, ఎండి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్ విత్ 20 years ఎక్స్పీరియన్స్. ఈ ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నేను స్థాపించాను. సో ఇది మా దగ్గరకు వచ్చిన కేసు చాలా రేర్ కేసు, రేరెస్ట్ ఆఫ్ ద రేర్. అసలు ఎవరికి మైండ్లోనే రాదు ఈ కేసు, ఇట్లాంటి కేసులు కూడా ఉంటాయి జనాల్లో అని చెప్పి. సో ఒక 18 years old బాయ్ మా దగ్గరకు వచ్చాడు. కడుపు నొప్పి కానీ, రిఫ్లక్స్ కానీ, అసిడిటీ కానీ, అవన్నీ మేము మా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, మా నాలెడ్జ్ అంతా చూసి ఇట్లాంటివి కూడా కండిషన్ ఉండొచ్చు అని చెప్పి దాన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ బాగా చేయడం జరిగింది. దాంట్లో ఈ పేగ్ అనేది రివర్స్లో ఉంది. నాకు లెఫ్ట్ ఉండాల్సింది రైట్ ఉండాల్సింది లెఫ్ట్ ఉండడం వల్ల ఆయనకు ఈ ఇబ్బంది అనేది ఎన్నో హాస్పిటల్ తిరిగినా ట్రీట్మెంట్ కాక తిరిగి అలసిపోయి లాస్ట్లో మా దగ్గరకు వచ్చినాక ఇక్కడ ఆయనను కరెక్ట్గా డయాగ్నోస్ చేసి, మామూలుగా డయాగ్నోసే కాకుండా ఫర్దర్గా ఆయనను ట్రీట్మెంట్ చేసి సర్జరీ చేసి ఇప్పుడు మంచిగా రికవర్ అయ్యాడు, మంచిగా హ్యాపీగా ఉన్నాడు ఈయన. సో వీఆర్ వెరీ హ్యాపీ అలాంగ్ విత్ పేషెంట్. ఆయన హ్యాపీ ఉంటే మాకు కూడా హ్యాపీ. సో ఇది ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు, ఇంత రేర్ సర్జరీ ఇక్కడ జరగడం అండ్ ట్రినిటీలో జరగడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. చాలా రేరు. చిన్న పిల్లల్లో చూసినాను, వెరీ బేబీస్లో పుట్టగానే వాళ్ళ పేగులు సరిగా తిరగకపోవడం అది ఇది. ఈ 18 yearsలో అనేది లిటరేచర్లోనే ఎక్కడ నాకు కనబడలేదు. చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్. ఇంకా పిల్లల్లో రేర్ అంటే ఇంకా అడల్ట్లో ఇంకా రేరు. ప్లస్ దాన్ని డయాగ్నోస్ చేయడం కూడా ఆల్రెడీ మన మైండ్లో ఉండాలి, ఈ కండిషన్ ఉంటుంది దీనికి, ఇట్లా ఉంటుంది అని చెప్పి మైండ్లో ఉంటేనే ఇది డిటెక్ట్ అవుతుంది. లేకుంటే చాలామంది ఇట్లా కండిషన్ పెట్టుకొని చాలామంది డయాగ్నోస్ కాక ఇబ్బంది పడుతూ ఉండాలి, చాలామంది ఉన్నారు. సో ఇది ఒక మంచి ఇన్ఫర్మేషను. ఫ్యూచర్లో డాక్టర్స్ ఈ ఛానల్ చూసినా కానీ, ఈ ప్రోగ్రామ్ చూసినా కానీ ఇట్లాంటి కండిషన్ కూడా ఉంటుందని మైండ్లో పెట్టుకుంటే డయాగ్నోస్ చేసి పేషెంట్కు మనం ఉపశమనం కలిగించవచ్చు. 18 years. ఆయన ఆల్మోస్ట్ 7 to 8 years నుంచి ఈ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నాడు. సో ఆల్మోస్ట్ ఒక 12 years నుంచి ఆయనకు ఏది తిన్నా కానీ వామిటింగ్ అవ్వడము, పసర్లాగా వామిటింగ్ అవ్వడం, గ్రీన్ కలర్ వామిటింగ్. సో ఇవన్నీ కూడా పెయిన్, అబ్డమెన్, స్టమక్ పెయిన్ కానీ, ఆయన పడుకున్నప్పుడు కూర్చొనే పడుకుంటున్నాడు ఇన్ని ఇయర్స్ నుంచి, 7 to 8 years నుంచి. సో ఎప్పుడైతే ఆయన లై డౌన్ అవుతాడో అది నోట్లోకి వచ్చేస్తుంది ఆ ఫుడ్ తిన్నది అది కూడా. సో దాంతో వామిటింగ్స్ కావడం, వెయిట్ లాస్ కావడం. మంచి ఎడ్యుకేటెడ్ పిల్లోడు, మంచి చదువుకుంటున్నాడు, ఎడ్యుకేటెడ్, మంచి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, బాగా మంచి టాలెంటెడ్ పర్సన్. కానీ ఈ ప్రాబ్లం వల్ల ఆయన గ్రోత్ అనేది బాడీ బక్కగా అయిపోయి ఎనర్జీ లేక పర్ఫార్మెన్స్ కూడా తగ్గి ఆయన బాధపడుతూ ఉండే. సో కరెక్ట్ టైంలో మనం ఇది డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకటి, వైద్య రంగంలో ఒక చరిత్ర సృష్టించడం అంటే ఒక మెడికల్ ప్రాక్టీషనర్సే కాదు, వీళ్ళు ఈ డాక్టర్ల బృందం వీళ్ళు ఒక చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో ఇట్లాంటి ఆపరేషన్ ఎక్కడన్నా జరిగిందా అంటే కూడా వాళ్ళు చూద్దామన్నా జాడ దొరకలేదు. అట్లాంటిది మెడికల్ సర్జన్గా మీరు ఏం చెప్తారమ్మా? మీరు ఒక చరిత్ర సృష్టించారు, మీ బృందం, డాక్టర్ల బృందం. అసలు మన హైదరాబాద్, మన ఇండియాలో కూడా, మన ఏషియాలో కూడా ఇట్లాంటి జరిగినట్టు దాఖలాలు లేవని చెప్పి డాక్టర్ గారు కూడా అంటున్నారు. మీరు ఒక క్రియేటివిటీతో ఒక హిస్టరీ క్రియేట్ చేశారు మీ బృందం, ఏం చెప్తారు? వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేషెంట్ వచ్చినప్పుడే మనకు అయోటా ఆఫ్ డౌట్, అంటే బాబు ఇన్ని రోజుల నుంచి సఫర్ అవుతున్నాడు,
ఇన్ని హాస్పిటల్స్ తిరిగాడు, తనకి ఏదో ప్రాబ్లం ఉండొచ్చు అని మనం సెకండ్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ చేయడం. అక్కడే వచ్చింది ఫస్ట్ డయాగ్నోసిస్. అంటే మనం డయాగ్నోస్ చేస్తే కదా మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఆ డౌట్ అంటే మన ఎక్స్పీరియన్స్ బట్టి కూడా ఉంటుంది. వీఆర్ ఆల్సో ఎక్స్పీరియన్స్, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ బట్టే వస్తుంది. సో చెప్పింది ఏంటంటే మనం పేషెంట్కి కరెక్ట్గా డయాగ్నోస్ చేసి మళ్ళీ ట్రీట్మెంట్ ఇక్కడే చేయాలన్నది కూడా ఉంటుంది. ఇది మేజర్ సర్జరీ అంటే అనస్థీజియా ఇచ్చి 2-3 అవర్స్ సర్జరీ అవుతుంది. పూర్తిగా పేగులన్నీ ఫ్రీ చేయాలి. ఆ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని మన హాస్పిటల్లో చేయగలుగుతామా లేదా అనేది పరిస్థితి కూడా ఉంటుంది. సో పెరీ ఆపరేటివ్ కేర్ మేడం చెప్పినట్టు మనం సర్జరీ చేస్తాము. డయాగ్నోస్ చేసింది ఒకటి, సర్జరీ చేసింది సెకండు, ప్లస్ పెరీ ఆపరేటివ్ కేర్ అనేది కాంప్రహెన్సివ్గా ఉండాలి, అందరూ అందుబాటులో ఉండాలి. సో ఇట్స్ అ టీమ్ వర్క్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మన ఈ ఏరియాలో అయితే లాస్ట్ హౌ మెనీ ఇయర్స్ నుంచి 7 years నుంచి ఇది పనిచేస్తున్నాము. సో ఇట్స్ అ బిగ్ హాస్పిటల్ ఇన్ దిస్ ఏరియా. సో ఎక్కడైనా దూరం వెళ్ళకుండా పేషెంట్కి ఇక్కడే మనకి మోస్ట్ ట్రబుల్స్ 3/4 డెఫినెట్గా చెప్పగలుగుతాను మేజర్ ప్రాబ్లమ్స్ మనము ట్రీట్ చేసే పరిస్థితి అంటే అవైలబిలిటీ ఉన్నదండి. ఆల్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ హియర్. థ్యాంక్ యూ మేడం. మొత్తం మీద ఈ అరుదైన చికిత్స ద్వారా ఒక ఘనత సాధించినటువంటిగా చెప్పొచ్చు. వీళ్ళు ఒక మెడికల్ డాక్టర్లే కాదు, సర్జన్సే కాదు, వీళ్ళు ఒక చరిత్రను సృష్టించినటువంటి వాళ్ళుగా మన ముందు నిలిచారు. ఎందుకంటే వాళ్ళు ఒక చరిత్రను క్రియేట్ చేశారు, కాన్ఫిడెన్స్తోని రీసెర్చ్ చేసిండ్రు. ఆ రీసెర్చ్ అనేది సక్సెస్ అయింది. దానికి ఒక కాన్ఫిడెన్స్, వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసంతో ఇది చేయగలిగారు. చెప్పమ్మా, ఈ విషయం పట్ల మీరు ఏం చెప్తారు? మీ హాస్పిటల్ వాస్తవంగా ఒక హిస్టరీ క్రియేట్ చేసినట్టే వైద్య రంగంలో, ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో, మన ఇండియాలో, మన ఏషియాలో. మీరు ఇంత క్రియేటివిటీ, ఈ రీసెర్చ్ పట్ల మీరు ఏం భావిస్తారు? ఇది అసలు చాలా గర్వపడే విషయము మా హాస్పిటల్కి సంబంధించి. బికాజ్ ఇక్కడ మేమున్న టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్. యాక్చువల్గా ఇక్కడ మా దగ్గర చాలా సీనియర్ డాక్టర్స్ అందరూ. అండ్ ఈ పేషెంట్ ముఖ్యంగా నాకు ఒక పేషెంట్ ద్వారా వాళ్ళు తెలుసుకొని ఇక్కడికి వచ్చారు చూపించుకోవాలి అని చెప్పేసి పెయిన్తోనే. అండ్ వెంటనే మనం దాన్ని డయాగ్నోస్ చేయగలగడము లక్కీగా అంటే అందరం టీంలాగా మనం చూసి ఆ బాబుని కరెక్ట్గా డయాగ్నోస్ చేసి, అసలు అంటే ఎంతో రేర్, మనం అసలు ఈ ఏజ్లో మనం ఎక్స్పెక్ట్ చెయ్యం ఆ బాబుకి అది ఉంటుందని. బట్ స్టిల్ మనం దాని మీద కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయించి అండ్ ఆ బాబు ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేయగలిగాం అనేది దిస్ ఈజ్ రియల్లీ ఎ మిరాకిల్. అది మేడం అన్నట్టుగా ఎన్నో వేల కేసులలో ఒక కేసు ఇది. డయాగ్నోసిసే డిఫికల్ట్, బట్ మనం ట్రీట్ కూడా చేయగలిగాం మనము. అంటే అసలు మన హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్తో మనం ఇది చేయగలిగాము అంటే దాని అర్థం ఏంటంటే మన దగ్గర ఇంకా అన్ని ఏదైనా కేసు చేయగలుగుతాం మనం. సో దట్ ఈస్ రియల్లీ ప్రౌడ్ థింగ్. వీ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ వీ కుడ్ సాల్వ్ దిస్ కేస్. అంటే వాళ్ళు ఎన్నో హాస్పిటల్స్ నిజంగా తిరిగారు, నాకు చెప్పారు ఆ పేషెంట్ వాళ్ళు. అంటే ఆల్మోస్ట్ చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకున్నారు. బట్ స్టిల్ మనం దాన్ని మన దగ్గరకు వచ్చినందుకు ఆ పేషెంట్కి చక్కగా డయాగ్నోస్ చేసి ఆ బాబుని ఆ యంగ్ ఏజ్లో తను చదువుకునే ఏజ్ ఇప్పుడు యాక్చువల్గా IIT వెళ్ళాలనే అంబిషన్ ఉన్న స్టూడెంట్ తను. సో నౌ హీ కెన్ డెఫినెట్లీ అచీవ్ దట్ బికాస్ ఆయనకి మెయిన్ హెల్త్ ప్రాబ్లం వల్ల తను డిప్రెస్డ్ అయిపోయాడు. నౌ హీఈస్ వెరీ హ్యాపీ అండ్ డెఫినెట్లీ అందరూ నేర్చుకోవాలి. మనం ఆల్ ఓవర్ ఏషియాలోనే మన నిజంగానే రేర్ కేసు ఇది. సో మనం ఈ కేసెస్ కూడా ఇలా ఉంటాయి మనం అనేది మనం డయాగ్నోసిస్లో మనం మిస్ కావద్దు అది. అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ అండ్ ఐ విష్ అవర్ టీమ్ డస్ మోర్ అండ్ మోర్ కేసెస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. మేడం, మొత్తం మీద మెడికల్ రంగంలో ఒక నిత్య విద్యార్థుల్లాగా ఆల్రెడీ సర్జన్ ఉన్నారు ఇక్కడ, గైనకాలజిస్ట్, ఒక సీనియర్ డాక్టర్, వీళ్ళు ఒక నిత్య విద్యార్థులు, మెడికల్ రంగంలో నిత్యం అధ్యయనం చేసే విద్యార్థులుగా తాము ఒక చరిత్ర సాధించారు. తాను చదువుకున్నటువంటి చదువుకు ఇంతకే పరిమితమై ఉండలేదు, ఒక రీసెర్చ్ చేశారు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి డాక్టర్లు గర్వించదగ్గ విషయంగా మనం చెప్పుకోవచ్చు. వీరు సాధించినటువంటి ఘనత పట్ల ఇవాళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి గుర్తింపు ఇవ్వనున్నదని వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే మొత్తం మీద నరక యాతన అనుభవించినటువంటి ఆ బాలుడు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యాధితో, అరుదైనటువంటి వ్యాధితో బాధపడుతున్న బాలునికి ఒక చికిత్స ద్వారా వీళ్ళు రిలీఫ్ కల్పించినందుకు వారి కుటుంబం ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది.